మార్నింగ్ మనం లోకల్ ఇంటి సామాన్కి వెళ్ళొచ్చాము. మళ్ళీ మనం స్టాండ్ దగ్గర పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోన్ వచ్చింది. అది మా ఊరు నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇంటి సామాన్లు ఉన్నాయని. సో దాని గురించి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మా ఊర్లో ఉన్నాం. చూడండి, ఇదంతా మా ఊరే, మైలవరం పక్కన మా ఊరు. ఇక్కడ నుంచి ఇంటి సామాన్లు ఉన్నాయంట. సో అవి వెళ్ళి దింపేసి వద్దాము. ఈ కిరాయి ఎంత అనేది నేనేం మాట్లాడలేదు, వాడు నా ఫ్రెండే, ఎంతో కొంత ఇస్తాడులే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. చూద్దాం, ఆ వీడియో ఎండింగ్లో చెప్తాను మా వాడు ఎంత ఇచ్చాడు ఏంటి అనేది. సో వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. రేపే వినాయకుడి పండగ కదా, ఎక్కడికక్కడ మండపాలు అవన్నీ హడావుడిగా కట్టేస్తున్నారు. మేము కడుతున్నాము. రేపు అయితే మనం కూడా వెళ్ళాలి బొమ్మ తీసుకురావడానికి. విజయవాడలో బుక్ చేసుకున్నాము, అదేమో మొత్తం వరదలతో నిండిపోయింది. ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. చూద్దాం, అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. ఒకవేళ మన బండి కనుక తీసుకెళ్తే అది కూడా ఒక వ్లాగ్ లాగా చేద్దాం. ఈరోజు మనం ఏ కిరాకి వెళ్తున్నా కానీ ఇదిగో ఈ రోడ్లు మాత్రం తప్పట్లేదు, మొత్తం బురద రోడ్లే. అయితే ఇది జగనన్న ఇచ్చిన కాలనీలు. దీని పేరు మేము పోరగొట్ట అంటాము, అంటే పోరగొట్ట ఈ ఊరి పేరిక. ఇక్కడ మొత్తం ఇచ్చిన కాలనీలే. ఇది మనకి గవర్నమెంట్ పంచిపెట్టిన భూములు ఇవి. అంటే సెంటున్నర స్థలంలో మనకి వాళ్ళే ఇల్లు కట్టించేస్తారు కదా, ఆ టైప్ అనమాట. ఇదంతా ఒక కాలనీలాగా ఏర్పడింది. సో మన సామాన్లు అయితే ఈరోజు మనం ఇక్కడికే తీసుకొచ్చాము. మొత్తం బురద రోడ్లే, సిమెంట్ రోడ్లు అయితే ఎక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదు, మొత్తం బురద రోడ్లే ఉన్నాయి. బండి ఎక్కడ ఇరుక్కుపోకుండా నీట్గా వెళ్ళొస్తే చాలు. అదిగో మన పార్టీ వస్తున్నాడు, వాడే నా ఫ్రెండ్. ఆడు వరుసకు బావమరిది అవుతాడు. బురద రోడ్లు, బురదమయం. అయితే వర్షం పడకుండా ఉంటే ఈ రోడ్లు బాగానే ఉంటాయి, మట్టి రోడ్లు కదా. వర్షం పడితే మాత్రం కష్టమే. బరువున్న లాక్కెళ్ళిద్దేమో కానీ బళ్ళు మాత్రం ఎంటీ బండి అయితే టైర్లు బాగా స్లిప్ అవుతున్నాయి. ఇదే రకంగా టాటా ఇంట్రా బళ్ళకి కూడా బాగా స్లిప్ అవుతాయి. ఒక బొలెరోలే స్లిప్ అవ్వకుండా వెళ్తాయి, ఎందుకంటే లాంగ్ జాయిస్ కాబట్టి స్లిప్ అవ్వకుండా వెళ్తాయి. మన ఏంటంటే టైర్లు దగ్గరగా ఉండటం వల్ల ఏదైనా ఒక టైర్కి హైట్ వస్తే వెనకాల ఉన్న ఒక టైర్ అనేది పైకి లేస్తుంది. దానివల్ల మనకి ఆ టైర్కి ఫ్రిక్షన్ దొరకదు సరిగా, టైర్ బాగా స్లిప్ అవుతూ ఉంటుంది.
సేమ్ అదే ప్రాబ్లం నేనైతే ఇంట్రా వాళ్ళకి నోటీస్ చేశాను. అండ్ బొలెరో వాళ్ళకైతే ఆ ప్రాబ్లం ఉండదు, అవి ఈజీగా వెళ్ళిపోతాయి. పొలాల్లో కూడా ఈజీగా టైర్ స్లిప్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాయి. మా బళ్ళు అట్ట కాదు అసలు, టైర్లు తిరిగి 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 అబ్బో చాలా దారుణంగా వెళ్తూ ఉంటాయి. బండి అయితే అన్లోడ్ అయిపోయింది, వెళ్తున్నా. 800 కిరాయి ఇచ్చారు, తీసుకున్నాను. జంప్ మొత్తం మీద ఇది మనకి అదొక 10, ఇదొక 20 కిలోమీటర్లు వస్తుంది. 20 కిలోమీటర్లకి 800 రూపాయలు కిరాయి. అది కిరాయి గిట్టుబాటు కాదో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా, ఏమీ లేదు. లైక్ చేయటం వల్ల మీకైతే ఏం కాదు కదా. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం రీచ్ పెరుగుద్ది. సబ్స్క్రైబ్ అంటారా, అది మీ ఇష్టం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ వీడియోస్ మాత్రం చూడటం మర్చిపోవద్దు, చూడండి అప్పుడప్పుడు. ఓకే, మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ మా స్టాండ్లో పెట్టుకుందాం బండి. మళ్ళీ అక్కడ నుంచి ఏమన్నా కిరాయిలు వస్తాయేమో చూద్దాం. ఓకే, ఈరోజుకైతే ఇదే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వచ్చి బండి స్టాండ్లో పెట్టుకున్నాం. ఈవినింగ్ చూడండి, మనకి వెనక నుంచి అసలు మామూలుగా రాలా మబ్బులు, ఎంత నల్లగా ఉన్నాయో చూడండి. అదైతే ఖచ్చితంగా వర్షం పడేలానే ఉంది. చూడండి అసలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి, కిమ్లో నింబస్ మేఘాల్లాగా ఉన్నాయి. ఇవైతే వర్షం ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు. స్టాండ్లో ప్లేస్ లేక ఇలా రోడ్డు పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది బండి. ఏం చేస్తాం, తప్పదు కదా. అమ్మ వర్షం రానే వచ్చింది, మొత్తం తడిసిపోయా. టిఫిన్ చేద్దామని వెళ్ళి ఆడదాకా అంతే, వర్షం రానే వచ్చింది, మొత్తం తడిసిపోయాను నేను.